Hello everyone, welcome back to the Tara IAS, Think IAS, Think Tara. And myself Dr. Karthik, faculty of Tara IAS Academy. So today we are going to discuss about the Abhyasana program. సో ఈరోజు మనం అభ్యాసన సెషన్లో GS1 పేపర్లోంచి జోగ్రఫీ క్వశ్చన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us టాక్ అబౌట్ బ్రీఫ్లీ రిగార్డింగ్ ద యూపీఎస్సీ ఎథిక్స్ కేస్ స్టడీ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో తెలుగు స్టేట్స్లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎథిక్స్ కేస్ స్టడీ ప్రోగ్రామ్ కింద ప్రెస్టీజియస్గా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఎప్పుడు లాంచ్ చేసామంటే మనం 16th January అంటే మనకి సంక్రాంతి పండగకి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద కోర్స్ బెనిఫిట్స్లోకి వెళ్ళినట్టయితే సో దాదాపుగా 20 hours పాటు కాంప్రహెన్సివ్గా మనకి క్లాస్ అనేవి సాయిరామ్ సార్ అదేవిధంగా సాయిరామ్ సార్ టీం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఓకే ప్రతి ఒక్క క్లాస్లో కూడా మనం 4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే కేస్ స్టడీస్ కానివ్వండి లేదా క్వశ్చన్స్ని కానివ్వండి మనం అక్కడ ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ త్రూ ద మాస్టర్స్ తారా దశావతార్ అప్రోచ్ ఏదైతే ఉందో సో దీని ద్వారా ఓకే మోస్ట్ డిఫికల్ట్ కేస్ స్టడీస్ని కూడా మనం ఈజీగా క్రాక్ చేద్దాం. ఓకే, అండ్ ఆల్సో దెర్ విల్ బి డీటెయిల్డ్ సెషన్స్ రిగార్డింగ్ ద కీ ఎథికల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్. సో ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో సో వెస్టర్న్ ఫిలాసఫర్స్ కానివ్వండి ఇండియన్ ఫిలాసఫర్స్ కానివ్వండి వీళ్ళందరి గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మన యొక్క కేస్ స్టడీస్ బ్యాచ్లో మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో విల్ హ్యావ్ ఇవాల్యూషన్ ఆఫ్ ద టాపర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఇన్ డీటెయిల్గా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎడిషనల్గా మీకు 2 full length టెస్ట్ని మన ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఏ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్. సో మన యొక్క ఫ్యాకల్టీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది లభిస్తుంది. అండ్ ఫైనల్లీ వీఆర్ ప్రొవైడింగ్ ద వర్క్ బుక్, ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి ఎథిక్స్ వర్క్ బుక్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో దాదాపుగా 50+ కేస్ స్టడీస్ అనేవి డిజైన్ చేస్తూ సో డైవర్సిఫై థీమ్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఈ యొక్క ఎథిక్స్ కేస్ స్టడీ బ్యాచ్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ అవర్ తారా ఐఏఎస్. ఓకే, సో ఖచ్చితంగా ఎవరైతే ఐఏఎస్ కోసం ఆలోచిస్తున్నారో ఎవరైతే ఐఏఎస్ వైపు చూస్తున్నారో సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూట్ తారా. ఓకే, సో దట్స్ వై సెడ్ థింక్ ఐఏఎస్ థింక్ తారా. అండ్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 1499 రూపీస్. సో ఎక్స్క్లూజన్ ఆఫ్ జిఎస్టీ 1499 రూపీస్ మీరు పే చేస్తే సో ప్రోగ్రాంలో ఎన్రోల్ అయితే అవుతారు. ఓకే, సో ఎన్రోల్మెంట్కు మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నెంబర్ ఇది. సో 6305955532 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే సో యూ విల్ గెట్ ఎన్రోల్మెంట్ ఇమీడియట్లీ. ఓకేనా, సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎథిక్స్ కేస్ స్టడీ ప్రోగ్రామ్ ఇన్ ద తెలుగు స్టేట్స్గా సో గంటాపదంగా నేనైతే చెప్పగలను. ఓకేనా, రైట్. నౌ కమింగ్ టు ద టాపిక్, సో లెట్ us టాక్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ డిసర్టిఫికేషన్ డస్ నాట్ హ్యావ్ క్లైమాటిక్ బౌండరీస్, జస్టిఫై విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా, దే వేర్ టాకింగ్ అబౌట్ ద కీ ఇంపార్టెంట్ ప్రాసెస్ కాల్డ్ డిసర్టిఫికేషన్. సో ఎడారిగా మారుతున్నటువంటి భూమి ఏదైతే ఉందో సో ఎడారిగా మారేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సో దాన్నే మనం డిసర్టిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటి పేరుతో మనం చెప్పడం జరుగుతుంది. హెన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డిసర్టిఫికేషన్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఏ డైనమిక్ ప్రాసెస్. ఓకే, సో ఇంతవరకు జరిగి ఇది ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు. సో ఇట్స్ ఏ డైనమిక్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క డిసర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా డైనమిక్గా ప్రొసీడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్వశ్చన్లో అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్లీ దే వేర్ ఆస్కింగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో జస్టిఫై విత్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి సో ఒక సెంటెన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ 2020 యూపీఎస్సీలో మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో ఎప్పుడైనా సరే మీకు 10 మార్కుల ప్రశ్న ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు 150 word లిమిట్ని అడైర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో మీ నుంచి అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ని యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఆన్సర్ని అట్లీస్ట్ 7 to 8 minutes లోపు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో దే కెన్ టేక్ అప్ టు 10 minutes, బట్ ఐడియల్గా యూపీఎస్సీ టైం ఏదైతే ఉందో దట్ ఈస్ 7 to 8 minutes లోపే మీరు ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద అప్రోచ్. ఆన్సర్ని ఎట్లా రాయాలి, ఓకే ఈ యొక్క అప్రోచ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో లెట్ us బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలమ్మా, వీ హ్యావ్ టు డిఫైన్ ద వర్డ్ కాల్డ్ డిసర్టిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ని మనం డిఫైన్ చేస్తూ ఓకే సో యుఎన్సిసిడి అంటే
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ ద డిసర్టిఫికేషన్ వారు చెప్పినటువంటి డెఫినేషన్ ఇక్కడ మాట్లాడుతూ ఓకే డిసర్టిఫికేషన్ ప్రాసెస్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఓకే ఒక ఇంపార్టెంట్ డేటాని మనం ఇక్కడ ఫర్నిష్ చేస్తూ ఇంట్రడక్షన్ని మీరు బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఫినిష్ చేసినట్టయితే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా బ్రీఫ్గా 3 to 4 లైన్ ఇంట్రడక్షన్ అయితే మనకి అద్భుతంగా ఉంటుందమ్మా. ఓకే, అండ్ లేటర్ ఆన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా మనం బిగిన్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ని మనం స్టార్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ డిసర్టిఫికేషన్. సో డిసర్టిఫికేషన్ ప్రాసెస్ని మనం ఇక్కడ బ్రీఫ్గా మాట్లాడుతూ ఓకే సో ఈ యొక్క డిసర్టిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఓకే ఎగ్జాంపుల్స్ మనం క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుందా, లేదా అన్సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ వల్ల జరుగుతుందా, లేదా వాటర్ మేనేజ్మెంట్ వల్ల జరుగుతుందా, ఓకే లేదా ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల జరుగుతుందా అనేటువంటి సో ఫర్దర్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్ని ఫ్యాక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ మనం ఆన్సర్ని అయితే ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ రెలవెంట్ డేటా విత్ ఎగ్జాంపుల్స్. సో అన్ని కారణాలకి మనం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ ఓకే సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం డేటా ఫర్నిష్ చేస్తూ రాసినట్టయితే సో ఆన్సర్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద క్లైమేట్ చేంజ్ విషయానికి వచ్చినట్టయితే సో సాహెల్ రీజన్ ఇన్ ఆఫ్రికా. సాహెల్ రీజన్ అంటే ఏంటమ్మా, సో దిస్ రీజన్ ఈజ్ లొకేటెడ్ బిలో ద సహారా డెజర్ట్. సో ప్రపంచంలోని అతిపెద్ద హాట్ డెజర్ట్ అయినటువంటి సారా డెజర్ట్ ఏదైతే ఉందో దానికి కిందనే మనకు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ మనకి నైజర్, చాడ్, సూడాన్, ఓకే మాలి ఇలా మనకి దేశాలన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం సాహెల్ రీజియన్గా చెప్తాం. ఓకే, సో బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ వల్ల ఈ సాహెల్ రీజన్ అంతా కూడా సారా డెజర్ట్లో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ డిసర్టిఫికేషన్ ఏంటంటే అన్సస్టైనబుల్ ల్యాండ్ యూజ్. మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సస్టైనబుల్గా వాడకుండా ఓవర్ ఇరిగేషన్ చేయడం, ఓవర్ ప్రాక్టీసెస్ చేయడం, ఓకే ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ చేయడం ఇట్లాంటివన్నీ వాటి వల్ల ఏమైందమ్మా, సో ఏమవుతుంది ల్యాండ్ అనేది డీగ్రేడ్ అయిపోతుంది. ల్యాండ్ అనేది ఫర్దర్గా సో ఏ ప్రాక్టీసెస్ కూడా పనికొచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. ఎగ్జాంపుల్ మనకి పంజాబ్, హర్యానా ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఓవర్ ఇరిగేషన్ వల్ల ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకి పంజాబ్ ప్రాంతం కానివ్వండి, హర్యానా ప్రాంతం కానివ్వండి సో ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ అనేది జరిగింది. సో విపరీతమైన ఫర్టిలైజర్ యూజ్ కానివ్వండి, ఓవర్ ఇరిగేషన్ కానివ్వండి వీటన్నిటి వల్ల ఏమైందమ్మా, సో ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా కంప్లీట్గా డీగ్రేడ్ అయినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాము. సో వీటితో పాటు మనకి సో అన్డిజైరబుల్ ల్యాండ్ ప్రాక్టీస్ అనేవి సో నాట్ ఓన్లీ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా సో మిగతా ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్స్టెన్సివ్గా మనకి కనబడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. సో రాజస్థాన్లో కూడా మనకి ఇక్కడ డిజర్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. డిజర్టిఫికేషన్ ప్రాసెస్ ఫర్దర్గా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా సో విస్తరిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం కంప్లీట్గా చూడొచ్చు. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ద వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మిస్మేనేజ్మెంట్ అనేది జరగడం వల్ల ఓకే ఎగ్జాంపుల్ మనకి సో దేర్ ఈజ్ ఎ సీ కాల్డ్ ఆర్ఎల్సీ ఇన్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియా ప్రాంతం అంటే మోస్ట్లీ మనకి ఈ యొక్క ఉజ్బెకిస్తాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో మనకి ఆర్ఎల్సీ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మిస్మేనేజ్మెంట్ వల్ల ఏమైందమ్మా ఎక్సెసివ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరిగింది. సో ఫర్దర్గా ఈ ప్రాంతం అంతా కూడా సో అన్సస్టైనబుల్ ల్యాండ్ ప్రాక్టీసెస్తో పాటు వాటర్ మిస్మేనేజ్మెంట్ జరగడం వల్ల ఓకే ఇక్కడ కూడా మనకి డిజర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా ఎగ్రివేట్ అవుతుంది. ఓకే, సో కైండ్లీ కామెంట్ ఆర్ఎల్సీ యొక్క బౌండరీస్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. సో ఆర్ఎల్సీ ఎక్కడ ఉంది, సో దాని యొక్క బౌండరీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ అర్బనైజేషన్. సో ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల అన్సస్టైనబుల్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుంది మనకి ఫర్దర్గా డిజర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎగ్రివేట్ అవుతుంది. ఎలా అవుతుందంటే బికాస్ ఆఫ్ ద డీఫారెస్టేషన్ ప్రాక్టీసెస్. సో మనకి ఇక్కడ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందమ్మా ఎక్సెసివ్ ట్రీ కటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ట్రీ కటింగ్ జరగడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది రైన్ఫాల్ అనేది తక్కువ అవుతుంది. వీటితో పాటు ఓవర్ ఇరిగేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. సో టూ మచ్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద ల్యాండ్, అన్సస్టైనబుల్ ల్యాండ్ ప్రాక్టీస్ అనేది చూస్తున్నాము. ఓకే, అదేవిధంగా కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు చాలా పెద్ద మొత్తంలో మనకి అడవులు కనిపించేవి. సో రైట్ నౌ దే వర్ వెరీ వెరీ స్కాంటీ. ఈవెన్ బెంగళూరు కానివ్వండి సో ఏ సిటీస్ కూడా తీసుకున్నప్పటికీ కూడా మోస్ట్లీ బికాస్ ఆఫ్ అన్సస్టైనబుల్ అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ఏదైతే ఉందో సో దీనివల్ల కంప్లీట్గా వెజిటేషన్ అంతా కూడా మనం కోల్పోతున్నాము. సో వెజిటేషన్ కోల్పోయిన ప్రాంతం అంతా కూడా సో రైన్ఫాల్ అనేది తగ్గుముఖం పట్టడం, సో గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ ఇంక్రీజ్ అవ్వడం, సో దీని ద్వారా ఏమవుతుంది వాటర్ ఛానల్స్ అంతా కూడా కంప్లీట్గా సో నలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ లింక్డ్ టు ద డిసర్టిఫికేషన్ ప్రాసెస్. ఓకే, ఈ విధంగా అన్సస్టైనబుల్ అర్బనైజేషన్ వల్ల మనకి
డిసర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా అగ్రివేట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు హైలైట్ ద నీడ్ ఫర్ గ్లోబల్ కొలాబరేషన్. ఖచ్చితంగా ఒక మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్తో ఓకే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో అందరినీ కూడా మనం ఒక తాటిపై తీసుకొచ్చి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా కాంప్రహెన్సివ్గా ఇంక్లూజివ్గా మనం ముందుకు తీసుకువెళ్ళినట్టయితే ఖచ్చితంగా డిసర్టిఫికేషన్ ప్రాసెస్ని కొంతమేరకు మనం ట్యాకిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఇనిషియేటివ్స్ లైక్ గ్రేట్ గ్రీన్ వాల్. సో గ్రేట్ గ్రీన్ వాల్ ఏదైతే ఉందో సో సహారా డెజర్ట్ అంటే ఎస్పెషలీ సాయిల్ రీజన్లోకి ఈ యొక్క డెజర్ట్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా సహారా డెజర్ట్లో మనం గ్రేట్ గ్రీన్ వాల్ని మనం నిర్మించడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా మొత్తం మనకు సాహిల్ రీజన్లోకి ఈ యొక్క సహారా డెజర్ట్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా డిసర్టిఫికేషన్ అనేది జరగకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. సో ఆఫ్రికన్ యూనియన్ అనేది ప్రత్యేకంగా సో దేవర్ కాంబాటింగ్ ద డిసర్టిఫికేషన్ అండ్ దేవర్ ఇంప్రూవింగ్ ద సాయిల్ ఫర్టిలిటీ. సో సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి అదేవిధంగా సస్టైనబుల్ ల్యాండ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేయడానికి ఈ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ అనేటువంటి కాన్సెప్ట్ని ఒక వాల్ని అంటే వాల్ అంటే మీకు ఇక్కడ సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కాదమ్మా. సో ఇట్ ఈస్ దేవర్ ప్లాంటింగ్ ద ట్రీస్ అంటే డిజర్ట్ అనేది ఫర్దర్గా ఎక్స్టెండ్ కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా పచ్చటి చెట్లు నాటి ఆ యొక్క డిసర్టిఫికేషన్ ప్రాసెస్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వకుండా వీళ్ళు చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇనిషియేటివ్ వాజ్ స్టార్టెడ్ బై ద ఆఫ్రికన్ యూనియన్. అండ్ లేటర్ ఆన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే ఏంటమ్మా? సో ఎగ్జాంపుల్ మనకి వాటర్ కన్జర్వేషన్ మనం తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా సో బయోడైవర్సిటీ వెజిటేషన్ మనం ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఓకే సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేటువంటి ఆర్గానిక్ మెన్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ ప్రాక్టీసెస్ విల్ బి కమ్స్ అండర్ ద సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, సో అదేవిధంగా అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. సో మన ఇండియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో సో కాంపా అనేటువంటి ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పార్టిసిపేషన్ని మనం ఎంకరేజ్ చేస్తూ సో ఏవైతే ల్యాండ్స్ అంతా కూడా డిగ్రేడ్ అయ్యాయో, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందో ఓకే వాటినన్నిటినీ కూడా మనం రెస్టోర్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికని కూడా మనం రూపొందించుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం 2001లో మనం సో నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కంబాట్ ద డిసర్టిఫికేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసుకోవడం జరిగిందమ్మా. ఓకే, సో ఈ విధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా మనం ఎంకరేజ్ చేసినట్టయితే సో ల్యాండ్ ఎక్కడైతే మనకి డిగ్రేడ్ అయిందో దాన్నంతా కూడా మనం రెస్టోర్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఒక సింబియాటిక్ రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేసుకోగలుగుతాము. సో వీ కెన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఎకానమీ. సో ఖచ్చితంగా గ్రీన్ జీడిపిని కూడా మనం సస్టైనబుల్గా మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు దక్కుతుంది. ఓకే, సో ఓవరాల్గా లైవ్లీహుడ్ అంతా కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది. సో వీ కెన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ లైవ్లీహుడ్స్ అండ్ ఆల్సో వీ కెన్ ఎన్షూర్ ద ఎకలాజికల్ బ్యాలెన్సెస్. ఖచ్చితంగా ఎకలాజీ అనేటువంటి దాన్ని మనం మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఖచ్చితంగా ఫర్దర్గా మ్యాన్ కైండ్ అంతా కూడా సర్వైవ్ అవ్వాలి అనుకుంటే సో ఓవరాల్గా బయోడైవర్సిటీని కాపాడుకోవాలనుకుంటే ఓకే వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎప్పుడైతే మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తామో సో దాని ద్వారా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దక్కేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా 2030కి మనం దాదాపుగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాము. సో దానిలో భాగంగా మనకి సో ఎస్పెషల్లీ డిసర్టిఫికేషన్ ప్రాసెస్ని ఎలా కంబాట్ చేయాలి, ల్యాండ్ డిగ్రేడేషన్ నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేటువంటి గోల్స్ని కూడా మనం దానిలో చూడడం జరిగింది. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ టు కంక్లూడ్ ద టాపిక్. ఖచ్చితంగా టాపిక్ని ఒక కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ ద్వారా ఓకే కొత్త ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ వరల్డ్ వైడ్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, నేషనల్ ప్లాన్ ఆఫ్ డిసర్టిఫికేషన్ కానివ్వండి, వీటినన్నిటిని కూడా మనం మెన్షన్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్గా ఇంక్లూజివ్నెస్ ఉన్నటువంటి సస్టైనబుల్ కన్క్లూజన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనకు అప్రోచ్ ఏదైతే ఉందో సో ఈ విధంగా మీరు ఆన్సర్ని మీరు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఆన్సర్ రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఆన్సర్స్ రాస్తున్నారో సో దే హ్యావ్ టు మెయింటైన్ ద స్టాప్ వాచ్ పెట్టుకొని 10 మార్కర్ అయితే 7 to 8 minutes లోపు రాయాల్సి ఉంటుంది. వేరాజ్ 15 మార్కర్ అనుకోండి ఓకే 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? ఐ హోప్ ద సెషన్ వాజ్ కంప్లీటెడ్. సో మీ అందరికీ కూడా సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆర్ డౌట్స్ సో ప్లీజ్ పింగ్ us ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఒక కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి.
ఓకే, అండ్ ప్లీజ్ మా యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గుర్తించి గివ్ ఏ లైక్ టు మై వీడియో, నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థింక్ ఐఏఎస్, థింక్ తారా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.